నమస్కారం అండి. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మిగతా పాలకపక్షం కానీ ప్రతిపక్షం పార్టీలు కానీ వారితో సంబంధం లేకుండా జనసేన పార్టీ ఒక వినూత్నమైన విధానంతో ముందుకు పోవాలని పార్టీ స్థాపించడం కూడా జరిగింది. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక విధమైన మార్పు రావాలని, కేవలం ధనవంతులకు కేవలం పలుకుబడి ఉన్న వాళ్లకు వ్యక్తులకు కాకుండా సామాన్యుడికి కూడా ఈ రాజకీయ జీవితంలో ప్రవేశం కల్పించాలనే ఉద్దేశంతోనే మొదలుపెట్టాం. ఈ మార్పు మాకు తెలిసినంతవరకు నాంది పలికింది. ఇది ఎంతవరకు పలికిందనే దాని మీద మేము పెద్ద చర్చించుకోదలుచుకోవాలి. ఒక మార్పు మాత్రం రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంతో తప్పకుండా అధ్యక్షుడు సఫలమైనదని చెప్పేదానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. నిత్యము ప్రజలతో మమేకమయ్యి కేవలం ఎన్నికల దృష్టితో కాకుండా వారి సమస్యలను అవగాహన చేసుకొని వారికి సరైన మార్గం చూపాలని నిన్న కొత్తగా ఎన్నికల్లో పోటీ చేసిన శాసనసభ అభ్యర్థులను సీనియర్లను కాకుండా వారి అనుభవాలను పెంచుకోవాలని కొంతమందిని పిలవడం జరిగింది. అంతేగాని అందరినీ పిలవలేదనే భావన కూడా ఉండడం లేదు. వాళ్ళ ముందు అనుభవాలు కొనుక్కోవాలి. ముఖ్యంగా ఒక ప్రొక్లైన్ ఆపరేటర్కు సీట్ ఇచ్చాం మేము. ఒక బస్సు కండక్టరు, రిటైర్డ్ బస్సు కండక్టర్ కొడుకు కూడా సీట్ ఇచ్చాం. వ్యవసాయ కూలీ కుమారుడికి కూడా సీట్ ఇచ్చాం. ఈ విధంగా రాజకీయాల్లో ఒక పెను మార్పు రావాలని వాళ్ళ అనుభవాలు చాలా బాగున్నాయి. వాళ్ళు చెప్పారు, మాకు ఈ కొత్త అనుభవం సార్, ఎప్పుడు కూడా శాసనసభకు పోటీ చేస్తామనే ఊహ కూడా లేదు మాకు. అటువంటి ఊహ లేనోళ్ళను కూడా మమ్మల్ని నిలబెట్టారు. మా వంతు కార్యక్రమం చేస్తాం. వారికి దిశ నిర్దేశం కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారు. నిన్న కేవలం ఎన్నికలు అయిపోయిందని ఊరుకోవడానికి లేదు. స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచుల ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఈ 13 జిల్లాల్లో కూడా పోటీ చేసిన అభ్యర్థులు వాటితో సహకరించిన జన సైనికులతో కలిపి ఒక ప్రోగ్రాం సెట్ చేయమని కూడా చెప్పారు. ఇప్పుడు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ పొలిటికల్ క్యాలెండర్ తయారు చేసే దాంట్లో కూడా నిమగ్నమై ఉన్నారు. త్వరలోనే కూడా ఆ క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. గ్రామ స్థాయి నుంచి ఏ విధంగా పనిచేయాలా, మండల స్థాయి నుంచి ఏ విధంగా పనిచేయాలా, వారి సమస్యలేంది, మాకు పోరాట యాత్రలు అయితేనేమి, ఎలక్షన్ సమావేశాలు అయితేనేమి, ముఖ్యంగా మా దృష్టికి వచ్చినాయి త్రాగునీటి సమస్య. గోదావరి పక్కనుంది, గోదావరి పక్కనుండే గ్రామాలకు మాత్రం తాగునీరు లేదు. అదేవిధంగా రోడ్లు, అది కొందరికే రోడ్లు వచ్చినాయి, అందరికీ రాలేదు అని కూడా మాకు అక్కడక్కడ చెప్పడం జరిగింది. మేము చెప్పేది ఒకటే, ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు పక్కన పెడతాం, అభివృద్ధి మీద దృష్టి సారిస్తాం. మేము ఎప్పుడు కూడా అనుకోవడంలా ఈ సర్వేలన్నీ వస్తున్నాయి, మాకు ఆ సర్వేలతో పని లేదు. మాకు మార్పుకు నాంది పలికింది. 23 దాకా ఏ విధంగా ఉన్నదో మాకు మాత్రం నిశ్శబ్ద విప్లవం మాత్రం కనిపిస్తూ ఉంది. నిశ్శబ్దంగా కూడా జరుగుతూ ఉంది. వాటి మీద కూడా మేమేం మాట్లాడడం లేదు. ప్రజల తీర్పు శిరసావహిస్తాం. ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో వాటికి నిబద్ధులమై తల వంచి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఉండాలని కూడా చెప్పింది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, తాగునీటి సమస్యలు కూడా అన్నీ ఉన్నాయి. అది తొందరలో రాజకీయ సలహాదారుడు రామ్మోహన్ రావుతో కలిసి ఉత్తరాంధ్ర పర్యటనకు బయలుదేరుతున్నాం మేమిద్దరం. అక్కడ ఉన్న సమస్యలు, అక్కడ ఉన్న అభ్యర్థులు వారి సమస్యలు కనుక్కొని వారితో కూడా ఈ స్థానిక సమస్యలు ఎన్నికల గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. ముందు ఉత్తరాంధ్ర అయిన తర్వాత మిగతా జిల్లాలు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా పర్యటించమని అధ్యక్షుడు ఆదేశించారు. ఇప్పటికే 5 జిల్లాల్లో పార్లమెంటరీ నియోజకవర్గాల కమిటీలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల కమిటీలు సభ్యులతో అందరితో ముందు మాట్లాడి, అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసిన
అభ్యర్థులతోనూ అదేవిధంగా వారికి జన సైనికులు ఏ విధంగా ఉన్నారు అనే విషయం కూడా అన్ని కూలంకషంగా చర్చించి వారికి ఒక నివేదిక కూడా సమర్పించడం జరుగుతుంది. ఎన్నికలంటే మిగతా పక్షాలు ఏ విధంగా చేస్తారో మీకు అందరికీ నేను చెప్పాల్సిన పని లేదు. అన్నీ మీరు స్వయంగా చూశారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు చేసే మార్పుకు మీ సహకారం అందిస్తూ ఉన్నాను. ఇది రాజకీయాల్లో పెనుమార్పు రావాలి. ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు పోతాయి, ఎలక్షన్లు అయిపోతాయి. ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయినాయి. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోకుండా 23వ తారీఖు వరకు అందరం వేచి చూస్తాం. ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అందరం ముందుకు సాగాలని కూడా జనసేన అధ్యక్షుడు మాకందరికీ కూడా నేను చేయడం జరిగింది. త్వరలోనే పొలిటికల్ క్యాలెండర్ వారు చూసుకొని వారికి అది కూడా వారే స్వయంగా విడుదల చేయడం కూడా జరుగుతుంది. మీరు మాట్లాడకపోయినా ఇతర పార్టీలు మీ గురించి చాలా మాట్లాడుతున్నారు కదా, మీరు ఎవరు స్పందించట్లేదు. స్పెషల్గా ఎంపీ క్యాండిడేట్ జేడీ లక్ష్మీనారాయణ మీద ట్విట్టర్ వేదిక వార్ నడుస్తోంది. విజయసాయి కార్యకర్తలు చోటమోట నాయకులు మాట్లాడారంటే మీరు పట్టించుకోరు, అది వాళ్ళందరూ తెలిసిందే. అది ఇటువైపు జేడీ ఉన్నారు, మీ వైపు అతను విజయసాయి రెడ్డి. మరి అంత పెద్ద నాయకులు ఉంటున్నప్పుడు పార్టీ పరంగా స్పందిస్తే జేడీ కూడా అండగా ఉంటుంది అనేది ఒక భావన ఉంది కార్యకర్త. పార్టీ పరంగా జేడీ గారికి అన్నీ తెలుసు. జేడీ గారు కూడా ఈ పార్టీలో ముఖ్య నాయకుడు కూడా, ముఖ్య నాయకుడు. పార్టీ పరంగా ఉన్న విధానం ఏంటంటే ఎవరిని మాట్లాడినా కానీ మా పని మమ్మల్ని చేసుకొని ప్రజల సమస్యల గురించి ముందుకు పోమని చెప్పి అధ్యక్షుడు నిన్న క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నామని మేము మాట్లాడడం మాకు నేర్పించాలి మా అధ్యక్షుడు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకు చెప్పని ఈ విధంగా మాట్లాడుకుంటే విజయసాయి రెడ్డి వేరే పని ఉందో లేదో నాకు తెలియదు, కానీ మాకు మాత్రం వేరే పనులు ఉన్నాయి అంతే. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, ఈవీఎంలు ఉన్నాయి, ఆలస్యం అయిపోయినాయి, అందరికీ తెలుసు. అది కొన్ని చోట్ల ఇక్కడే లైలా కాలేజీలో నేను పోయించినప్పుడు ఆయన ఓటేసిన తర్వాత అధ్యక్షుడితో పాటు వెళ్ళి వచ్చినప్పుడు లైలా కాలేజీ అయితే ఇంకొక బూత్లో 1 గంట దాకా ఈవీఎం పనిచేయలేదంట. నేను ఎలక్షన్ కమిషన్కి చెప్పారు మా అధ్యక్షుడు, దయచేసి సర్దుబాటు చేయండి. ఒకరి మీద ప్రేమో ఒకరి మీద అయిష్టతో అవన్నీ మాత్రం ప్రజా సమస్యలు కూడా చేయడం మంచిది కాదు. ఏదైనా కానీ ఈవీఎంల గురించి మాత్రం చర్చ జరగాల్సిన అవసరం మాత్రం ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది? ఎన్నికల్లో నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఎన్నికలు చూశారు, 6-7 ఎన్నికలు చూశారు. ఎప్పుడు ఇటు జరగల. అసలు బ్యాలెట్ పేపర్ ఎందుకు మార్చారని కూడా తెలియడాలి ఎవరికి. ఈవీఎంలు వచ్చిన తర్వాత మనం ఎప్పుడో మార్పు ఎందుకు చేస్తాము? ఒకటి ఏదన్నా ఉంటే దానికి ఇంకా బెటర్గా ఉంటే మార్పు చేస్తాం మనం. అట్ట కాకుండా అక్కడ నుంచి బ్యాడ్ టు వరస్ట్ వరకు వచ్చేటప్పటికి ఇది కరెక్ట్ కాదు అనే అభిప్రాయం ఉంది. ఎన్నికలు అయిపోయి కూడా ఇంకా మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది వైసీపీ వాళ్ళు. చంద్రబాబు చెప్పులోనే పవన్ ఉన్నారు, అందుకని దానికి ఏం చేస్తాం? మొన్నటి దాకా ఏమన్నారు? అసలు మాకు జనసేన పార్టీ అనేది ఒక పార్టీ అన్నారు. ఆ కొన్ని రోజులు పోయేటప్పటికి జనసేన పార్టీ తెలుగుదేశానికి తొత్తు అన్నారు. కొన్ని రోజులు పోయేటప్పటికి జనసేన పార్టీ వైఎస్ఆర్సీపీకి పొత్తు అన్నారు. మేము ఎవరికి పొత్తు కాదు, ఎవరి పక్షం కాదు, మేము ప్రజల పక్షాన ఉన్నాం. ఒక ఆయన అన్నాడు మమ్మల్ని యాక్టర్ అన్నాడు. మేము యాక్టర్ కింద వచ్చే రంగప్రవేశం చేశాడు. ప్రజలకు సమస్యలకు చేయాలని చెప్పి ప్రజల సమస్య తీర్చడానికి యాక్టర్ కింద వచ్చాడు. ఆయన విలాసవంతమైన జీవితం, సంవత్సరానికి 100 కోట్లు అవన్నీ మానుకునేసి సామాన్యుడి జీవితం గడపాలని వస్తే మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే, దయచేసి ఆయన ఆశీర్వదించండి. ఈ సంఘంలో మార్పు రావాలా? ఈ మార్పుకు నాంది మాత్రం మాకు తెలిసింది. ఇప్పుడు ఒక సామెత మాత్రం బాగుందంట. ఈ సామెతలు చూస్తే పాత ఎన్ని మర్చిపోయినాను నేను. ఏదో పోతా ఉంటే ఏవో మొరతాయంట. ఆ విధంగా చేస్తూ ఉంటే ఎవరేం చేయగలి తెలియదు. మేము వాళ్ళ స్థాయికి దిగుతారులే. మాకు కొంచెం నిబద్ధత నేర్పించాడు. ఈ జనసేనలో నేను చేరిన తర్వాత నా అనుభవం అంతా మర్చిపోయినా. కొత్త విధానానికి అలవాటు పడ్డాను నేను. లేకపోతే రోజు మీతో గుర్తుని మాట్లాడడం, వాడు ఏదైనా తిట్టాడంటే వాడిని తిట్టడం, లేకపోతే మేము తిట్టించుకోవడం. కొన్ని పద్ధతులు పెట్టాడు ఆయన. ఈ పద్ధతుల ప్రకారం ఉండండి, ప్రజలతో మమేకం కాండి. దానికి అన్నారు జనసేన పార్టీ ఎన్నికలు అయిన తర్వాత కనపడుతున్నారు. నిన్న వచ్చాడు అధ్యక్షుడు, ఎవరో ఏందన్నాడు. మేము తొందరలో ఉత్తరాంధ్ర పర్యటన బయలుదేరుతా ఉన్నాం సమస్యలు తెలుసుకోవడానికి. జనసేన పార్టీ అనేది నిరంతరము ప్రజల్లో ఉండేదానికి మేము ప్లాన్ చేసుకోము. అంతేగాని ఎన్నికలు వస్తే మాత్రం ఉంటాం, లేకపోతే ఉండదండి. మా క్యాడర్ లేదన్నారు. ఏం క్యాడర్ లేదు. మాకు ఎక్కడికి పోయినా కానీ విపరీతంగా జనం వచ్చినారు, మాకు ప్రజలు వచ్చారు.
ఎందుకు వచ్చారనేది ఆయన నిబద్ధత మీద కూడా నమ్మకం ఉండబట్టే కదా వచ్చారు. ఆయన మీద ఒక నమ్మకం ఉంది, ఈ ప్రజలకు అది చేయాలని వచ్చారు. ఎవరు ఇలా జీవితం వదులుకునేసి సంవత్సరానికి 100 కోట్లు ఇంకో 10 సంవత్సరాల వరకు ఉందా లేదు వరకు ఎవడు కాదని చెప్పలేడు కదా. అటువంటి వాడు అన్నీ వదులుకొని వచ్చి నేను చేస్తానంటే ముందు మీడియా మిత్రులను ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వల్ల నేను 2 చేతులు ఎత్తి నమస్కరించి కోరుతా ఉన్నా. దయచేసి పవన్ కళ్యాణ్ గారు చేసే ఈ యజ్ఞానికి ఆశీర్వదించండి. ఈ యజ్ఞంలో ప్రజలందరూ బాగుపడాలని కోరుకోవాలని చెప్పి మిమ్మల్ని మీ ఆశీస్సులు ఇవ్వమని కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఫైనల్గా ఈవీఎంలోనే చర్చ జరగాలంటారా? ఈవీఎంలోనే చర్చ జరగాలంటారా? ఇప్పుడు ఒక విధంగా ఇప్పుడు సంఘంలో మార్పు వస్తూ ఉంది, ప్రతి చోట మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఏదో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి కదా ఎలక్షన్ కమిషన్. అదే ఇట్టున్నది ఇటు లేదు అని చెప్పి అసలు ఎందుకు జరగాలి ఇవన్నీ చెప్పండి. లేనిపోతే ప్రజల్లో కూడా అనుమానాలు వస్తాయి 4 రోజులు పోతే. ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది సార్? వాళ్ళిద్దరం మేము వస్తాం అంటున్నారు. మేము ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటే వాళ్ళ కాళ్ళు చేతులు ఎత్తి మొక్కి సెలవు తీసుకుంటాం. మేము వాటి మీద అసలు మాట్లాడము. మాకు మార్పుకు మాత్రం నాంది మాకు కనిపిస్తూ ఉంది. ఈ నాందితో నుంచి ముందుకు పోతాం. వాళ్ళు చెప్పిన సర్వేల మీద వాటి మీద సమిష్టిగా ప్రయాణం చేయాలని కోరుతూ ఉన్నాం. ఎన్నికల వరకు ఎవరు చెప్పారమ్మా మీకు? ఎన్నికల వరకు కాదు, ఇది నిత్యము జరిగేది ప్రక్రియ. తప్పకుండా వామపక్ష పార్టీతోనూ బహుజన సమాజ్ పార్టీతోనూ మాకు సంబంధం కొనసాగుతాయి. సీనియర్ నాయకులు ఈ ఎన్నికల్లో మీరేం ఫీల్ అవుతారు? ఎందుకంటే ప్రధానంగా డబ్బులు బాగా పనిచేసింది, ఇది ఓపెన్. అండ్ మార్పుతో మీరు వచ్చారు, ఎట్లా ఉంది? 30 ఏళ్ళ రాజకీయం ఫస్ట్ టైం. మాకు మార్పు కనిపిస్తూ ఉంది. మాకు మార్పు మాత్రం ప్రజల్లో కనిపిస్తూ ఉంది. సైలెంట్ ఓటు మాత్రం ఉంది. ఆ సైలెంట్ ఓటు ఎక్కడికి దారి తీసింది అనేది మేము దాని మీద చర్చ పెట్టి తెలుసుకోలేదు. ప్రజల తీర్పు అయ్యా. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి పందాలో వెళ్తారంటారా? పవన్ కళ్యాణ్ గారు కొనసాగిస్తారు? ఏ పందా నాకు తెలియదు. చిరంజీవి గారి పందాలో ఉన్నప్పుడు నేను లేను అక్కడ. ఆ పంద నాకు తెలిసిన పందా జనసేన పందా ఒకటే. ఏం పర్వాలేదు, మీరు ఏది అడిగే చెప్తాను. నేను అంతకుముందు రోజు ప్రెస్కు మాట్లాడేవాడిని. ఇప్పుడు ఎందుకని చెప్పి ఆ పందా నాకు తెలియదు. ఈ పందా మాకు తెలిసిన పందా జనసేన పందా ఒకటే. జనసేన పందా నిత్యము ప్రజలతో మమేకమయ్యేసి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోమన్నాడు. ఆ విధంగా ముందుకు సాగిపోతా ఉన్నాం మేము. ఇదేమన్నారు కదా తెలాగుతాడు అయిపోయింది, ఎన్నికలు అయిపోయిందని వాడు పట్టుకోలేదని చెప్పి. అది జరగదు. 25 సంవత్సరాలు రాబోయే 25 సంవత్సరాల్లో కూడా జనసేన ప్రయాణం సాగుతుంది. ఎవరైతే ఇప్పుడు పోటీ చేసినారో యువకులు, ఈసారి ఎన్నికలు వచ్చేటప్పటికి మీరు ఆశ్చర్యపోయేటట్టుగా అభ్యర్థులు ఉంటారు. బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి వెనక ఏం ఒత్తాసు లేని వాళ్ళు, డబ్బులతో ప్రమేయం రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఆ మార్పు మీరు దయచేసి సహకరించండి. మీరు సహకరించిందంటే ప్రజలు కూడా సహకరిస్తారు. మేము తప్పులుంటే కూడా చెప్పండి, పలానా తప్పులు ఉన్నాయి, సర్దిద్దుకొని కూడా సిద్ధంగా ఉన్నాం.